వంగలపూడి అనిత ఒక మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లారు. వెళ్లటమే కాదు తన చేతుల మీదుగా సీమంతం వేడుక చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ సహా ఆమె కుటుంబం అంతా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. స్వయంగా హోంమంత్రి ఇంటికి రావడంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వైసీపీ హయాంలో ఇప్పటి హోమ్ మినిస్టర్ అనితను గృహ నిర్బంధం చేసింది కూడా ఈ కానిస్టేబులే కావటం. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రేవతి గర్భవతి. ఆ సంగతి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా దినోత్సవం నాడు నేరుగా ఆమె ఇంటికి బయలుదేరి వెళ్లారు. అప్పటికప్పుడు సీమంతం వేడుకకు ఏర్పాట్లు చేశారు. సాక్షాత్తు హోంమంత్రి ఇంటికి రావటం, తాను అదే శాఖ ఉద్యోగిని కావటం, అంతకు మించి ఆమె స్వయంగా సీమంతం వేడుక జరిపించటం రేవతిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ కుటుంబం అంతా ఉద్వేగానికి లోనైంది. వైసీపీ హయాంలో ఇప్పటి హోంమంత్రిని గృహ నిర్బంధం చేసినప్పుడు ఆ విధుల్లో ఉండటం గుర్తుకొచ్చి కానిస్టేబుల్ రేవతి క్షమాపణపూర్వక కృతజ్ఞతల రూపంలో కంటతడి పెట్టింది. మహిళా దినోత్సవం రోజునే సీమంతం జరగటం, హోంమంత్రి స్వయంగా రావటం ఆమెకొక మధురానుభూతి. మహిళల మనసెరిగిన మంత్రిగా వంగలపూడి గురించి చెప్పుకుంటున్నారు.